బీఆర్ఎస్ లీడర్లకు గవర్నర్ చట్టం అంటే గౌరవం లేదన్నారు విప్ ఆది శ్రీనివాస్. గవర్నర్ను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోసానికి మారుపేరు బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. అందుకే మిమ్మల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు. గవర్నర్ శుక్లా ప్రసంగం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన అభివృద్ధికి అద్దం పట్టినట్లు ఉందన్నారు విప్ ఆది శ్రీనివాస్. ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో జరిగినటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా మా పనితీరుకు అద్దం పట్టేలాగా వారి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఉన్నటువంటి తీరును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేలవంగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదన్న మాట సందర్భం చెప్తూ, వారికి గవర్నర్ గారంటే గౌరవం లేదు, చట్టం అంటే అంతకంటే గౌరవం లేదు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు పేలవమైనటువంటి మాటలే తప్ప ఇంత చక్కటి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి, గవర్నర్ గారి ప్రసంగాన్ని గౌరవంగా ఆలకించవలసింది పోయి, ఈరోజు గవర్నర్ గారిని కూడా తప్పుపట్టే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడే మాటల్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నమాట సందర్భం చెప్తూ, రాష్ట్ర ప్రజల పక్షాన, ఈ ప్రభుత్వం పక్షాన గవర్నర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.